నువ్వు 100 గంటలు నిద్రపోలేదు. నీ బాడీ నీ మాట వినట్లేదు. నీ బ్రెయిన్ పనిచేయట్లేదు. ఇక్కడ దూరంగా ఏదో వినపడుతుంది. అంత సీన్ లేదు, నేనే ఊహించుకుంటున్నా. ఒక మనిషి నిద్రపోకుంటే అసలు ఏం జరుగుతుంది నాకు కూడా తెలియదు. అందుకే ఈ వీడియో చేస్తున్నా. దీనికన్నా సిల్లీ రీజన్ ఇంకొకటి లేదు. హలో బీయింగ్స్, వెల్కమ్ టు మై నో స్లీప్ ఛాలెంజ్. లెట్స్ బిగిన్. సో టైం 9 అయింది. నేను 8కి లేచాను. కాలేజీలో ఎట్లనో 7 అవర్స్ ఎట్లా గట్ట గడిచిపోతుంది. కాలేజ్ తర్వాత చూసుకోవాలి. 100 గంటలు నిద్రపోను కదా అని మా ఫ్రెండ్స్కి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఒకసారి చూద్దాం. 100 గంటలు మనిషే మనప్పుడు కానీ అంతసేపు నిద్రపోతావరా? నిద్రపోవడం కాదు, నిద్రపోను అసలు. ఏమైతే అది చెప్పు. నిద్రపోకుండా కళ్ళు ఎర్రగా అవుతాయి. అసలు ఉండలేవు. అవసరమా అంట? ఉండలేనా? మ్యాక్సిమం ఉండలేవు. 16 hours 50 minutes అయింది. నేను ఇంకా పడుకోక. ఇప్పుడే అందరూ పడుకున్నారు, నేను ఒక్కనే ఇలా. కానీ నార్మల్ టైమే, నాకు ఇంకా ఏం అనిపించలేదు. ఇంకొంచెం ఉన్నాక పడుకునేవాడిని రోజు. బట్ ఈ రోజుకి ఫుడ్. సో ఇన్ ద మీన్ టైమ్ ఈ వీడియోకి నేను ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తున్నాను. Grow hard about what you want to be. Step 4. Everybody just do your thing. Wake up, today's gonna be a good day. Wake up. చూసారు కదా, ఈ వీడియోకి ఇంట్రో రాశాను. అలా అది చూస్తూ ఉండగా ఏదో యూట్యూబ్లో నోటిఫికేషన్ వస్తే అది ఓపెన్ చేసిన. అలా స్క్రోల్ చేస్తూ టైం చేస్తే 3 అయింది. 3:18 అయింది ఇప్పుడు ప్రస్తుతానికి. నాకే తెలియకుండా 3 అయిపోయింది టైం. బట్ చాలా రోజుల తర్వాత 3 వరకు మేలుకున్నాను. యూ కెన్ సీ మై ఐస్. ఇప్పుడే ఇంట్రో రాసా. సో ఇంట్రో నచ్చితే లైక్ చేయండి. యా, ఇప్పుడే రూమ్లో ఉండి నిద్ర వస్తుంది. ఆ బెడ్ పైన కూర్చొని ల్యాప్టాప్ ముందర ఇంతసేపు ఉండి నిద్ర వస్తుంది. అందుకే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని, ఆ నిద్ర బదులుతానని ఇలా గ్రౌండ్కి వచ్చా. నిద్ర అయితే పోయింది, బట్ కళ్ళు మంటలు తీస్తున్నాయి. ఆ ల్యాప్టాప్ ఎక్కువ చూడడం వల్ల అనుకుంటున్నాను 1.5 hour ఉంటే 24 hours కంప్లీట్ అవుద్ది. సక్సెస్ఫుల్గా 24 hours కంప్లీట్ అయింది. సో కాలేజ్కి వెళ్ళాను ఇప్పుడు. ఇలా ఇంకా కుదరదని రిఫ్రెష్మెంట్ కోసం క్యాంటీన్కి వెళ్ళా. కాలేజ్ అయిపోయింది, తోలు తీరిపోయింది కాలేజ్లో. అసలు ముందే నిద్ర వస్తుంటుంది. మళ్ళీ మనం నిద్రపోకుండా క్లాసులు పోతే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. 2-3 సార్లు పట్టుకున్నారు నన్ను, నిద్రపోతున్నా లేని. మా ఫ్రెండ్స్ అందరు అప్పుడే కళ్ళ కింద నల్లగా ఏంటంటున్నారు లైట్గా. ఈ టెస్ట్ ఎందుకు చూసుకున్నామని తెలియదు, కానీ ఛాలెంజ్ ఎందుకు యాక్సెప్ట్ చేసినా కానీ అయిపోతుంది. ఇక్కడ రూమ్లో ఉన్నప్పుడు మేల్కోవడం ఈజీ ఏమో, కానీ నేను ఇప్పుడు కాలేజ్ వెళ్తున్నాను కదా, క్లాసుల్లో మేల్కొని ఉన్నానంటే చాలా కష్టం. అసలు వాళ్ళు చెప్పింది వినలేము. ఇక్కడ నిద్ర వస్తుంటుంది, మనం తిరుగుతూ ఉంటాం. మనం ఏం రాస్తున్నామో మనకి తెలియదు. సో నేను కాలేజ్లో కనుక లేకుండా ఫ్రీగా ఉంటే 100 hours ఖచ్చితంగా చేసేవాడిని. ఏమో డౌట్ వేస్తాను, బాడీ మొత్తం ఏదోలా అయిపోతుంది క్లాస్లో. ఎప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు నాకు. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఇన్ని అవర్స్ మేల్కొని ఉండింది లేదు. ఇష్టం కదా. ఏం చేయాలో తెలియక ఎన్నో రోజుల తర్వాత బెడ్ సర్దుకుంటున్నాను. నా మైండ్లో ఏవేవో ఆలోచనలు, ఈ ఛాలెంజ్ కంటిన్యూ చేస్తే కాలేజ్లో ఎలా ఉంటుందో అని. ఈ మూమెంట్లో నాకే తెలియక కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టాప్. సో టైం నియర్లీ 40 hours దాటిపోయింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.